కాలం మారిపోయింది, కాలం యొక్క చెల్లులు చెల్లిపోయాయి. మాకు అర్థమైపోయింది స్వామీజీలకు అందరికీ. పూజ్య స్వామీజీలు కూడా అయోధ్యకు వచ్చారు, నేను కూడా అయోధ్యకు వెళ్ళాను, శివస్వామీజీ కూడా వచ్చారు. అంతకుముందు ఆల్ ఇండియా సాధు సంత్ పరిషత్ సమ్మేళనం జరిగింది హరిద్వార్లో. భారతదేశ నలుమూలల నుంచి సంఘం యొక్క ఆదేశానుసారంగా ప్రతి ఒక్కరం వెళ్ళాం. ప్రతి సాధువు మేము సంకల్పం తీసుకున్నాం, సనాతన ధర్మం గురించి శాస్త్ర మర్యాదలను అనుసరించి మనమే పోరాడదామని మేము సంకల్పం తీసుకున్నాం. చూడండి, సమాజంలో ఎక్కడ ఏ అల్లరి జరిగినా, ధర్మపరమైనటువంటి ఏ విద్వేషము జరిగినా, ఏ ప్రకోపము జరిగినా మీ పక్షాన వాదించడానికి, మీ పక్షాన నిలబడి పోరాడడానికి పరాశ్రీ స్వామి ఎప్పుడు ముందుంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఇంకొక అజ్ఞానపూరితమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నేను చాలామందికి చెప్తున్నాను, ఎందుకో మన వాళ్ళకు రోసం రావట్లేదు. సరే, ఈ వేదిక మూలకం కూడా చెప్తున్నాను. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. లెక్కకే అందనటువంటి అనంతమైనటువంటి సాధు సంతు కుటుంబం ఉన్నది. ఎందలో యోగులు, ఋషులు, సిద్ధులు, తాపసులు అనేకులు మనకు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, గతంలో ఉన్నారు. భక్తి